ఐక్యూ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 26వ తారీఖు ఇండియాలో ఐక్యూ 15 లాంచ్ అవబోతుంది. దివాళీ రోజు చైనాలో ఐక్యూ 15 లాంచ్ చేశారు. ఆల్రెడీ ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది కాబట్టి దీని యొక్క స్పెక్స్ మొత్తం ఆల్మోస్ట్ మనకి తెలిసిపోయినాయి అనమాట. సో మన ఇండియాలో ఎలాంటి స్పెక్స్ తో ఈ ఫోన్ వస్తుంది, ఎలాంటి ప్రైస్ లో తీసుకుని రావచ్చు, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ ని మన ఇండియాలో కన్వర్ట్ చేసి చూసుకుంటే అరౌండ్ మనకి 51,000 నుంచి 55,000 మధ్యలో అయితే మన ఇండియాలో కూడా ఈసారి ఐక్యూ 15 రావచ్చు. సేమ్ మనకి ఐక్యూ 13 లో ఏదైతే మనం ప్రైస్ చూసామో సేమ్ అదే ప్రైస్ తో మనకి ఇండియాలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 60,000 పైకి వెళ్ళిపోతే ఐక్యూకి అంత మార్కెట్ లేదు కాబట్టి 55,000 రూపాయల లోపే తీసుకుని రావచ్చు. మిగతా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి డిస్ప్లే టెక్నాలజీలో వీళ్ళు చాలా వరకు అయితే చేంజెస్ చేశారనమాట. ఈసారి 6.85 ఇంచ్ 2K ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు సామ్సంగ్ M14 డిస్ప్లే అనమాట. రీసెంట్ గా ఐఫోన్ 17 Pro 17 Pro Max లో ఏదైతే డిస్ప్లేని యూజ్ చేశారో సేమ్ అదే ప్యానల్ తో మనకి ఐక్యూ 15 వస్తుంది అనమాట. డిస్ప్లే పరంగా అయితే కొంచెం ఈ ఫోన్ ఈసారి చాలా బాగుండబోతుంది. 144 Hz సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో డాల్బీ విజన్ అయితే ఉంటుంది. అలా డిస్ప్లే పరంగా అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది ఈసారి. నాకు ఈ ఫోన్ లో మేజర్ గా నచ్చేది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈసారి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో వస్తుంది ఐక్యూ 15 అయితే. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మాత్రం పోయినసారి ఐక్యూ 13 లో ఉన్నట్టే LPDDR5X అల్ట్రా ర్యామ్ యూజ్ చేశారు. అలాగే UFS 4.1 స్టోరేజ్ యూజ్ చేశారు. ర్యామ్ అలాగే రోమ్ కాన్ఫిగరేషన్ సేమ్ అయితే ఉంటాయన్నమాట ఐక్యూ 13 లాగానే. ఈ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉందో చైనా వరకు వాళ్ళ ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 4.3 మిలియన్ వరకు అయితే స్కోర్ చేస్తుంది. అలాగే ఈసారి ఈ ఫోన్ లో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏమైనా హెవీ టాస్క్లు చేసేటప్పుడు మనకి ఎక్కడ మెయిన్ ప్రాసెసర్ మీద లోడ్ పడకుండా అయితే ఈ Q3 చిప్ అయితే మెయింటైన్ చేస్తుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు కాన్స్టెంట్ గా ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి అవ్వకుండా అయితే మీకు ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. దీనివల్ల మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇంకా అడిషనల్ గా ఫ్రేమ్స్ ని యాడ్ చేసి మీరు తక్కువ ఫ్రేమ్స్ లో గేమ్స్ ఆడుతున్నా కానీ మీకు ఎక్స్పీరియన్స్ బాగుండేలాగైతే ఈ Q3 చిప్ అయితే చేస్తుంది అనమాట. ఈసారి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో పాటు మనకి అడిషనల్ గా సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ అయితే ఉంటుంది. దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ లో అయితే. ఆండ్రాయిడ్ మార్కెట్ లో ప్రజెంట్ ఉన్న బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఇది. కెమెరా గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి 350 MP కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. మెయిన్ కెమెరా వచ్చరికి సోనీ IMX 921 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటున్నాయి. వీటిని యూజ్ చేసి మీరు 3x లో అయితే ఆప్టికల్ క్వాలిటీలో అయితే ఫొటోస్ తీయొచ్చు. ఇది సోనీ IMX 882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ వచ్చరికి 32 MP కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ 32 MP కెమెరా ప్లేస్ లో ఈసారి 50 MP ఇస్తే బాగుండని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ వీళ్ళు 32 MP కెమెరాను యూజ్ చేశారు. పోయినసారి ఐక్యూ 13 లో ఒక మేజర్ ఫీచర్ అయితే మిస్ అయింది, వైర్లెస్ ఛార్జింగ్. ఈసారి 40 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే యూజ్ చేశారనమాట ఈ ఫోన్ లో. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మీకు బ్యాటరీ పరంగా మీకు ఎటువంటి డోకా లేదు, సిలికాన్ కార్బోనేటర్ యూజ్ చేశారు కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. గేమ్ ఆడి స్ట్రీమ్ చేసే వాళ్ళకి USB 3.2 Gen 1 పోర్ట్ తీసుకొని వచ్చారు. దీనివల్ల మీరు ఎల్కాడో లాంటివి కనెక్ట్ చేసి మీరు గేమ్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. BGMI ఇలాంటివి అయితే మీరు స్ట్రీమ్ చేయొచ్చు ఆరామ్సే, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. NFC ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 6.1 తో వస్తుంది. వైఫై వర్షన్ 7 తో వస్తుంది అనమాట. అలాగే ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది. ఈసారి మేజర్ అప్గ్రేడ్ వచ్చరికి OS అనమాట. 55,000 మీరు స్పెండ్ చేస్తున్నారంటే ఇంతకు ముందు ఫన్ టచ్ OS మీరు అంత ఎక్స్పీరియన్స్ బాగోదు. ఈసారి ఆరిజిన్ OS తో వస్తుంది. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ అనమాట ఇండియాలో అఫీషియల్ గా ఆరిజిన్ OS తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే ఫస్ట్ ఫోన్ ఇది ఒకటే అనమాట. మిగతా ఫోన్స్ కి లేటర్ గా అప్డేట్ వస్తుంది, కానీ ఈ ఫోన్ మనకి ఫస్ట్ అయితే వస్తుంది ఆరిజిన్ OS తో ఇండియాలో. సో ఆరిజిన్ OS మీద చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే ఫన్ టచ్ OS వాడి విసుకెత్తిపోయిన వాళ్ళందరికీ ఆరిజిన్ OS రావడం అంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క డిజైన్ ఇంకా లుక్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఐక్యూ 13 లాగా మనకి ఐక్యూ 15 కూడా వస్తుంది. సేమ్ డిజైన్ తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు హాలో లైట్ ఉంటుంది మనకి కెమెరా చుట్టూ. అలాగే ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే గ్రీన్ కలర్ అయితే ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. ఈసారి కొత్తగా మనకి సిల్వర్ కలర్ యాడ్ చేశారు. ఇందులో మీకు రెడ్ కలర్ మార్బుల్ ఫినిష్ తో వస్తుంది. డిఫరెంట్ కలర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. కొంచెం గ్రే కలర్ లో కొంచెం రెడ్ కలర్ లో మీకు చాలా బాగుంది అనమాట చూడడానికి ఈ కలర్ అయితే. సో ఇదన్నమాట ఓవరాల్ గా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. మాక్సిమం నేను చైనాలో లాంచ్ అయిన ఫోన్ అయితే ఉందో సేమ్ అలాంటి స్పెసిఫికేషన్స్ తో వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాక్సిమం 95% అయితే సేమ్ అదే స్పెక్స్ గా రావచ్చు. ఏమైనా చిన్న చిన్న చేంజెస్ లాంటివి జరిగితే మాత్రం మన ఇండియా వరకు అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేనైతే 51,000 నుంచి 55,000 మధ్యలో లాంచ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మేజర్ గా ఇంప్రూవ్మెంట్స్ మీకు కొంచెం బ్యాటరీలో, కొంచెం కెమెరా ఆప్టిమైజేషన్ లో, ప్రాసెసర్ లో మేజర్ అయితే ఉంటుంది. ఇంకా డిస్ప్లేలో కూడా ఉంది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే నవంబర్ 26వ
16వ తారీఖు అయితే ఈ ఫోన్ మనకి ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. ఈసారి OnePlus ఇంకా చాలా ముందు రాబోతుంది. యాక్చువల్ గా జనవరిలో అట్లా లాంచ్ అయ్యే ఫోన్ ఈసారి మనకి నవంబర్ 13వ తారీఖు లాంచ్ అవుతుంది. దీనికి టఫ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ లో అయితే. చూడాలి మరి ఆ ఫోన్ ఎలా ఉంటుందో. ఈ ఫోన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, మీరు ఎంతమంది అయితే ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద iQOO 15 అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. నేను కూడా మీ కామెంట్స్ కి అయితే రెస్పాండ్ అవుతాను అనమాట. నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ ఫోన్ కోసం అయితే. ఇది ఓవరాల్ గా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నా సైడ్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర కంటెంట్ ఉంది, మీకు వర్త్ అనిపిస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 5 years నుంచి మనం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, ఇంకా రీచ్ రావట్లేదు. అయినా నేను నా ప్యాషన్ కోసం చేస్తున్నాను. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకుని గమనించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. అంటిల్ సింధు అండ్ బాయ్.